ఈ ఎండలకి పిల్లలే కాదు మనకు కూడా మంచిగా చల్ల చల్ల ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా. అలా అని రెగ్యులర్ గా తినలేము, ఎందుకంటే అంత షుగర్ అంత క్యాలరీస్ మంచిది కాదు కదా. సో మీ అందరి కోసం షుగర్ లేకుండా క్రీమ్ లేకుండా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించేస్తా. ఇంట్లో ఇట్లా మక్కిపోయిన బనానాస్ వేస్ట్ అని చెప్పి పడేయకుండా ఇలా స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకొని ఫ్రీజర్ లో పెట్టేసేయండి. ఇంకా అవి ఫ్రీజర్ లోపు ఒక బౌల్లో ఒక 15 వరకు కాజు, ఒక 6-7 వరకు పిస్తా తీసుకొని హాట్ వాటర్ వేసి నానబెట్టుకోండి. అవి మంచి నానినాక ఒక జార్ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న కాజు ఇంకా పిస్తా వేసి మంచిగా పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసినాక ఫ్రోజన్ బనానాస్ వేసి మిక్సీ పట్టేసి ఆ తర్వాత కోకో పౌడర్, హనీ, వెనిలా ఎసెన్స్ వేసేసి మంచిగా బ్లెండ్ చేయాలి. ఫ్రోజన్ బనానాస్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఓపికతో చేయండి. ఇంకా నేనైతే ఇంట్లో మీగడ ఉండే అది వేసేసిన, అది కంప్లీట్గా ఆప్షనల్, వేయకపోయినా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా మంచిగా బ్లెండ్ చేసినాక చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. అసలు ఎంత న్యాచురల్ ఐస్ క్రీమ్స్ కూడా పనికిరావు, అంత బాగుంది టేస్ట్. నార్మల్గా ఎవరికైనా ఇస్తే మాత్రం అస్సలు గుర్తుపట్టరు. ఇంకా ఒక్కసారి ట్యాప్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఫ్రీజర్ లో ఓవర్ నైట్ పెట్టేసి నెక్స్ట్ డే చూసేసరికి సూపర్ క్రీమీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ ఐస్ క్రీమ్ చేసి పెట్టండి, అసలు ఇంట్లో చేసిన ఐస్ క్రీమ్ అంటే నమ్మని కూడా నమ్మరు. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చలో బాయ్.